మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీజేపీ అభ్యర్థి మాధవిలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేసిన సిపి. చూసిరా, ఆలింగనాలు చేసుకునేందుకు సస్పెండ్ చేసిరు. రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెల్లడి. వచ్చే వారంలో 10వ తరగతి ఫలితాలు. సో రేపు ఇంటర్ ఫలితాలు జరగబోతున్నాయి. అందరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి డెసిషన్ అయినా స్ట్రాంగ్ గా తీసుకోండి. మనం చూసాం గత ప్రభుత్వంలో 26 మంది విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినరు. దానికి కారణం ఒక సంస్థ, ఈ నవీన్ మిట్టల్ గాడే. దానికి కూడా కారణం ఎవరయ్యా అంటే నవీన్ మిట్టలే. అండ్ ఇంకా తెలివిగా ఏంది, ప్రాజెక్టు మళ్ళీ వాళ్ళకే అప్పయ్యారు. పేరు మార్చిరు ఈసారి. ఆ కంపెనీ పేరు మార్చి కూర్చుండబెట్టిరు వాళ్ళని, కొన్ని కోట్ల రూపాయలు కమ్ముడు పోయి. ఇవన్నీ మాట్లాడితే నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. అందుకే మేము భద్రశత్రువులకు కనబడతాం అందరికీ. ఓకే, సో ఇప్పుడు దయచేసి ఇటువంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకండి. సో ఇది కాకపోతే ఇంకో ఎగ్జామ్ ఉంది, ఇది కాకపోతే ఇంకో ఎగ్జామ్ రాయొచ్చు. మనిషి మనుగడ కన్నా బ్రతుకు కన్నా ఏది కూడా ఇంపార్టెంట్ కాదు. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినాయని మానసికంగా ఊరికే దెప్పుడు ఒకసారి అనేసి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పి వదిలేయండి. ఎగ్జామ్స్ ఆ స్ట్రెస్, ఆ రిజల్ట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఈ రోజంతా ఒక 2-3 డేస్ వరకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ పిల్లలతోనే స్పెండ్ చేయండి, వాళ్ళ మీద నిఘా పెట్టండి. సో చాలా మంది వీక్ గా మానసికంగా ఈ నారాయణ చైతన్యాలు చదివేటోళ్ళంతా కూడా డిప్రెషన్లోకి పోతా ఉన్నారు. సో ఈ డిప్రెషన్ వల్ల సప్రెషన్ వచ్చి మళ్ళా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఇది ఇక్కడితో కాదు, ఇది మొదలు అంతే. సో దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. వాళ్ళ హనుమాన్ జయంతి వాళ్ళ మంచిగా హనుమంతుడికి దండం పెట్టుకోండి. సో పిల్లలందరికీ ఆయన అండగా ఉంటాడు ఎప్పుడు కూడా. సో రేపు ఇక విజయం మనదే అనుకొని పాజిటివిటీతో ఉండండి. ఒకవేళ నెగిటివ్ జరిగినా ఎవరు కూడా వెనకడిగేయద్దు. ఇది కాకపోతే ఇంకా ఎగ్జామ్ ఉందన్న స్పిరిట్ ఉండాలి. సో దయచేసి ఇది ఆలోచించండి. ఇంటర్ విద్యార్థులందరికీ కూడా మా ఓకే టీవీ తరపున, మా తెలంగాణ ప్రజలందరి తరపున కూడా ఆల్ ద బెస్ట్. అండ్ అదే రకంగా ఎంతకు తగ్గని ఎండలు. నల్గొండ జిల్లా టిక్యా తాండాలో 45 డిగ్రీలు, వారాలు పడుతున్నా అధికంగానే ఉష్ణోగ్రతలు. నేడు రేపు తేలికపాటి వానలు. నిజామాబాద్, నల్గొండలో వర్షాలతో తడిసిన ధాన్యం. అక్కడేమో ఎండలు, ఈడనేమో వర్షాలు. తెలంగాణలో అవినీతి సర్కార్. పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్ పనైపోయింది. ఇండియా కూటమిలో పదవుల కోసం కుస్తీ. రాహుల్ ఎన్నటికి కూడా ప్రధాని మంత్రి కాలేడు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కొండా, బీబీ పాటల్ నామినేషన్లకు హాజరట. రాజేంద్ర నగర్ లో నామినేషన్ ఇస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి పక్కన గోయల్. కొండా ఆస్తులు 4490 కోట్లు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సంస్థ హాస్పిటల్ అంతా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డిదే, మొత్తం వాళ్ళదే. సో దీనికన్నా డబల్ ట్రిపుల్ ఆస్తులు ఉంటాయి కొండా విశ్వేశ్వరరెడ్డికి. అసలు నేను చెప్తున్నా కదా, రాజకీయ నాయకులు అందరూ దొంగలే. అఫిడవిట్స్ లో పెట్టేది ఒకటి, బయట వాళ్ళకి ఆస్తులు ఒకటి. కానీ వీళ్ళు కూడా అదే రకంగా తీసుకుంటాం. ఎందుకంటే అందరు దొంగలైనప్పుడు అరే నేను గప్ చెప్పుకుంటా, నువ్వు కూడా గప్ చెప్పుకుండు, నువ్వు మాట్లాడక నేను కూడా మాట్లాడా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు అన్నట్టు. సొంత వాహనం మాత్రం లేదట. అప్పులు 13.83 కోట్లు, సొంత వాహనం మాత్రం లేదు. ఇది జోక్ ఆఫ్ ద ఇయర్. ఇది 5705 కోట్లు. గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని ఆస్తులు ఇవి. దేశంలోని ధనిక అభ్యర్థులు ఒకరట. గ్రేట్.